Good morning, girls. Coming to third BSc fifth semester chemistry paper 5B. The title of the paper is Inorganic, Organic and Physical Chemistry. And today my class is for proteins. So this video topic is proteins. Now first of all we know about the definition of proteins. So definition is the nitrogenous macromolecules composed of several amino acids are known as proteins. So number of amino acids అన్ని కలిస్తే ఏం ఫామ్ అవుతున్నాయి అక్కడ నైట్రోజినస్ మ్యాక్రోమాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి వాటినే ప్రోటీన్స్ అని అంటాం. సో ప్రోటీన్స్ అని అంటే ఎలా చెప్పుకోవచ్చు బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అని కూడా అంటారు వాటిని. నెంబర్ ఆఫ్ అమినో యాసిడ్స్ అన్ని కలిస్తే ఫామ్ అయ్యేది ప్రోటీన్స్. Proteins are the most important chemical substances which are essential for growth, maintenance and repair. సో ప్రోటీన్స్ అనేవి మెయిన్గా కెమికల్ సబ్స్టెన్స్ అవి దేనికోసం యూజ్ అవుతాయి అని అంటే విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్కి, మెయింటెనెన్స్కి అలాగే రిపేర్కి యూజ్ అవుతాయి అనమాట. రిపేరింగ్ ఆఫ్ సెల్స్కి యూజ్ అవుతాయి. So proteins are found in protoplasm of all animal and plant cells. So proteins కనుక తీసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాయంట ఆఫ్ ఆల్ యానిమల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ యొక్క ప్రోటోప్లాజంలో ఉంటాయి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో ప్రోటీన్స్ని మెయిన్గా టూ టైప్స్గా క్లాసిఫై చేస్తున్నారు. ఒకటి ఫైబ్రస్ ప్రోటీన్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబులార్ ప్రోటీన్స్. అందులో ఫస్ట్ వన్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటే ఏంటో చూద్దాం. సో డెఫినేషన్ ఏం చెప్తున్నారు, దీస్ ఆర్ హ్యావింగ్ థ్రెడ్ లైక్ మాలిక్యూల్స్ విచ్ టెండ్ టు లై సైడ్ బై సైడ్ టు ఫార్మ్ ఫైబర్స్. సో ఇవి ఎలా ఉంటాయంట షేప్ కనుక తీసుకున్నట్లయితే థ్రెడ్ లైక్ మాలిక్యూల్స్గా ఉంటాయి, థ్రెడ్ లైక్ షేప్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట, లై అయి ఉంటాయి. సో ఎలా ఉంటాయి అవి సైడ్ బై సైడ్ ఉండడం వల్ల అలాగే థ్రెడ్ లైక్ షేప్ ఉండడం వల్ల ఫైబర్స్ని ఫామ్ చేస్తాయి, అందుకని ఫైబ్రస్ ప్రోటీన్స్ అని అంటున్నాం. ఫైబర్ షేప్లో ఉంటాయి. వీటి యొక్క ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే దీస్ ఫార్మ్ ద చీఫ్ స్ట్రక్చరల్ మెటీరియల్ ఆఫ్ యానిమల్ టిష్యూస్. సో మెయిన్గా ఇవి ఏం ఫామ్ చేస్తాయంట చీఫ్ స్ట్రక్చరల్ మెటీరియల్ ఆఫ్ యానిమల్ టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. అలాగే దేమే తీసుకున్నట్లయితే కెరాటిన్ ఉంటాయి, హెయిర్, నెయిల్స్, వూల్, హార్న్ అండ్ ఫెదర్ ఫార్మేషన్లో కూడా ఈ ఫైబ్రస్ ప్రోటీన్స్ యూజ్ అవుతాయి. సో ఇక్కడ కెరాటిన్ అనేది టైప్ ఆఫ్ ప్లాంట్, అలాగే హెయిర్లోను, నెయిల్స్ యొక్క ఫార్మేషన్లోను, వూల్, హార్న్ అండ్ ఫెదర్ ఫార్మేషన్లో ఈ ఫైబ్రస్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒక ప్రోటీన్కి ఒక ప్రోటీన్కి మధ్యలో. సో దీస్ ఆర్ ఇన్సాల్బుల్ ఇన్ వాటర్. అందుకని వాటర్లో ఎలా ఉంటాయి అంటే సాల్బిలిటీ చూసినప్పుడు ఇన్సాల్బుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైబ్రస్ ప్రోటీన్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి గ్లోబులార్ ప్రోటీన్స్. సో డెఫినేషన్ చూడండి, దీస్ హ్యావ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఫోల్డెడ్ ఇంటూ కాంపాక్ట్ యూనిట్స్ దట్ ఆఫెన్ అప్రోచ్ స్పెరాయిడల్ షేప్. స్పెరాయిడల్ షేప్ అనేది ఉంటుంది, గ్లోబులార్ ప్రోటీన్స్ అని అంటున్నాం కాబట్టి స్పెరికల్ షేప్ ఉంటుంది. అలాగే ఎలా ఉంటాయంట ఫోల్డింగ్ లాగా ఉంటాయి అన్నమాట. వీటి యొక్క యూనిట్స్ తీసుకున్నట్లయితే అన్నీ కూడా దగ్గరగా యూనిట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఫోల్డ్ అయి ఉంటాయి. ఏ షేప్లో ఉంటాయి స్పెరాయిడల్ షేప్లో ఉంటాయి. ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ కంపారిటివ్లీ వీక్. ఎలా ఉంటాయి అవి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ తీసుకున్నట్లయితే వీక్గా ఉంటాయి. సో దీస్ ఆర్ సాల్బుల్ ఇన్ వాటర్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. సో ఇందులో ఉంటాయి సాల్బుల్గా వాటర్లోను, యాసిడ్స్లో, బేసిస్ అండ్ సాల్ట్స్లో సాల్బుల్ అయి ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క ఫంక్షన్ చూడండి, కమింగ్ టు ఇట్స్ ఫంక్షన్, దీస్ మేకప్ ఆల్ ఎంజైమ్స్ ఇన్ మెనీ హార్మోన్స్. సో మెనీ హార్మోన్స్లోను అలాగే మెనీ హార్మోన్స్లో ఎంజైమ్స్ యొక్క మేకప్లో ఈ గ్లోబులార్ ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. So proteins are biopolymers containing a large number of amino acids joined to each other by peptide linkages having three-dimensional structures which it is studied at 4 levels. సో ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్తున్నారు. ఇందులో అవి ప్రోటీన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి బయోపాలిమర్స్. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి నెంబర్ ఆఫ్ అమినో యాసిడ్స్ అన్నీ కూడా జాయిన్ అయి ఉంటాయి, టు ఈచ్ అదర్ జాయిన్ అయి ఉంటాయి, బై పెప్టైడ్ లింకేజ్ ద్వారా జాయిన్ అయి ఉంటాయి. సో అక్కడ మనకి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని చూపిస్తాయి. సో ఆ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని మనం ఎన్ని లెవెల్స్లో చదువుకుంటారు 4 లెవెల్స్లో స్టడీ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్ అని మొత్తం 4 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కింద చెప్తున్నారు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ని. సో అందులో ఫస్ట్ వన్ ప్రైమరీ స్ట్రక్చర్.
So the sequence of amino acids in a protein is termed as the primary structure of proteins. So sequence of amino acids అన్నిటి proteins లో తీసుకున్నట్లయితే amino acids యొక్క sequence ని ఎలా చెప్తున్నారు, primary structure of proteins కింద చెప్తున్నారు. In a primary structure, the peptide bonds form the backbone and the side chain of amino acid project outside the backbone. సో ప్రైమరీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే పెప్టైడ్ బాండ్స్ అనేవి బ్యాక్ బోన్ ఫామ్ చేస్తే, అలాగే సైడ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్ తీసుకున్నట్లయితే అవి ఎలా ఉంటాయి, అవుట్ సైడ్ ద బ్యాక్ బోన్లో ఉంటాయి. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్. సో చూడండి, దిస్ ఈజ్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ఇందులో కనుక తీసుకున్నట్లయితే సైడ్ చైన్ కనుక తీసుకున్నట్లయితే అవుట్ సైడ్ ద బ్యాక్ బోన్కి ప్రాజెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో అలాగే మనం తీసుకున్నట్లయితే పెప్టైడ్ బాండ్స్ అనేవి మెయిన్గా బ్యాక్ బోన్ ఫామ్ చేస్తాయి. పెప్టైడ్ బాండ్ అంటే ఏంటి, సిఓఎన్హెచ్ బాండ్. సిఓఎన్హెచ్ బాండ్ మెయిన్ బ్యాక్ బోన్ అనమాట ఈ ప్రోటీన్స్కి. అలాగే ఇందులో కనుక సైడ్ చైన్ తీసుకున్నట్లయితే అంటే ఆర్ గ్రూప్ అనే సైడ్ చైన్ ఇక్కడ ఎలా ఉంటాయి, అవుట్ సైడ్కి ఇవి ప్రొజెక్ట్ అయ్యి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ స్ట్రక్చర్. The secondary structure involves the determination of spatial arrangement of polypeptide chains. So secondary structure లో ఏం జరుగుతుంది, spatial arrangement of polypeptide chains అన్ని అరేంజ్ అయి ఉంటాయి. The peptide linkage అనేది ఎలా ఉంటుంది, rigid గా ఉంటుంది. So but CC and CN are freely rotated, causing different conformations referred to as secondary structure of proteins. So carbon 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 nitrogen bonds తీసుకున్నట్లయితే అవి ఫ్రీగా రొటేట్ అయి ఉంటాయి. సో ఫార్మింగ్ డిఫరెంట్ కన్ఫర్మేషన్స్, వాటిని సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ అని అంటాం. మళ్ళీ వాటిలో డిఫరెంట్ టైప్స్ చెప్తున్నారు, డిఫరెంట్ స్ట్రక్చర్స్ సెకండరీ స్ట్రక్చర్లోనే. అవి ఎలా ఉంటాయి, ఆల్ఫా హెలిక్స్గా ఉంటాయి, బీటా ప్లేటెడ్ షీట్స్ కింద ఉంటాయి, అలాగే బీటా బైండింగ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఆల్ఫా హెలిక్స్. ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్. The most commonly found secondary structure is alpha helix. So most commonly secondary structure ఏంటంటే alpha helix. Alpha helical structure అనేది it may be right handed or left handed. The helical structure is stabilized by intramolecular hydrogen bonding between carbonyl oxygen of one amino acid and amide hydrogen of fourth amino acid. సో ఇక్కడ హెలికల్ స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చేత స్టెబిలైజ్ చేయబడి ఉంటుంది. సో అది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, హైడ్రోజన్ బాండింగ్ అనేది కార్బోనైల్ గ్రూప్ యొక్క ఆక్సిజన్ తోను, ఒక అమైనో యాసిడ్ లో ఉన్నటువంటి కార్బోనైల్ ఆక్సిజన్ తోను, అనదర్ అమైనో యాసిడ్ లో ఉన్నటువంటి అమైడ్ హైడ్రోజన్ తోను ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేసుకుని ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. సో ద ప్రోటీన్స్ లైక్ మయోగ్లోబిన్, కెరాటిన్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ హెలికల్ స్ట్రక్చర్. ఇక్కడ ఏ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్స్ గా చెబుతున్నారు, మయోగ్లోబిన్, కెరాటిన్, ఇటువంటి ప్రోటీన్స్ అనేవి ఈ ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ ని చూపిస్తాయి. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్ ఇది అనమాట, ఈ విధంగా ఉంటుంది. హెలికల్ గా ఉంది చూడండి. ఇక్కడ దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు, ద టెలిఫోన్ కార్డ్ షేప్ తో కంపేర్ చేస్తున్నారు. ద టెలిఫోన్ కార్డ్ షేప్ ఆఫ్ ద ఆల్ఫా హెలిక్స్ ఈజ్ హెల్డ్ ప్లేస్ బై హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక అమైనో యాసిడ్ లో ఉన్నటువంటి కార్బోనైల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ కి, అనదర్ అమైనో యాసిడ్ లో ఉన్నటువంటి అమైడ్ గ్రూప్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ కి మధ్యలో ఏం బాండ్ ఫామ్ అయింది, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేసుకుని ఈ విధంగా ఒక హెలికల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. సో ద టిపికల్ ఆల్ఫా హెలిక్స్ ఈజ్ అబౌట్ 11 అమైనో యాసిడ్స్ అలాంగ్. సో మొత్తం టిపికల్ ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మొత్తం 11 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి, దాంతో ఫామ్ చేయబడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు బీటా ప్లేటెడ్ షీట్స్ అన్నమాట. So in this structure, 2 or more polypeptide chains are joined through hydrogen bonds which takes place between carbonyl oxygen and amide hydrogen of adjacent polypeptide chains. Beta plated sheets అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నమాట, 2 or more polypeptide chains అనేవి through hydrogen bonds చేత జాయిన్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది, కార్బోనైల్ ఆక్సిజన్ కి అమైడ్ హైడ్రోజన్ కి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా చెప్తారు బీటా ప్లేటెడ్ షీట్స్ ని, ఒకటి ప్యారలల్, ఇంకోటి యాంటీ ప్యారలల్ అని. సో ఇందులో చూడండి, ఈ విధంగా మనకి సేమ్ పైన ఉన్న స్ట్రక్చరే కింద ఉందో చూసారా, అంటే సిఓ గ్రూపు, ఎన్హెచ్ గ్రూప్, ఇటు పొజిషన్స్ అనేవి చూడండి, పైన కింద సేమ్ స్ట్రక్చర్ ని డ్రా చేసాం పాలీపెప్టైడ్ చేయండి. సో ఎలా ఉంది, రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ప్యారలల్ బీటా ప్లేటెడ్ షీట్స్ అని అంటాం. ఒక పాలీపెప్టైడ్ చైన్ లో ఉన్నటువంటి అమైడ్ హైడ్రోజన్ కి, అనదర్ పాలీపెప్టైడ్ చైన్ లో ఉన్నటువంటి కార్బోనైల్ ఆక్సిజన్ కి
మధ్యలో చూడండి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్స్ ని చూపిస్తున్నాను, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ ని చూపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలల్ బీటా ప్లేటెడ్ షీట్స్. అలా యాంటీ ప్యారలల్ బీటా ప్లేటెడ్ షీట్స్ అంటే చూడండి పైన ఉన్న పాలిపెప్టైడ్ చైన్ కింద ఉన్న పాలిపెప్టైడ్ చైన్ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని యాంటీ ప్యారలల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్స్ అనేవి ఫామ్ చేసుకున్నాయి, చూడండి లైన్స్ తో చూపించారు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి బీటా బెండ్. The polypeptide chain alter their direction and result in the formation of loop. సో పాలిపెప్టైడ్ చైన్స్ అనేవి తన యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఎలా ఫామ్ చేస్తే ఒక లూప్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. The loop is stabilized by hydrogen bond formation between carbonyl oxygen and amide hydrogen. లూప్ అనేది హైడ్రోజన్ బాండ్ చేత స్టెబిలైజ్ చేయబడి ఉంటుంది. సో ఇందులో చూడండి, సో బీటా బెండింగ్ అనమాట ఇది, దీన్నే బీటా టర్న్ అంటున్నాం. యాంటీ ప్యారలల్ బీటా షీట్ విత్ బీటా టర్న్ అని ఇచ్చారు చూసారా. ఇందులో యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి చూడండి, పైన పాలిపెప్టైడ్ చైన్ కింద పాలిపెప్టైడ్ చైన్. సో ఇందులో కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి. సో దిస్ ఈస్ ద బీటా బెండింగ్ స్ట్రక్చర్. Next coming to tertiary structure. The tertiary structure refers to 3D structure. It arises from further foldings of polypeptide chains. So 3D structure ni refer చేస్తే tertiary structure అంటే foldings of polypeptide chains అలా ఉంటుంది. This consists 4 main types of bonds tertiary structure లో. అందులో ఫస్ట్ వన్ hydrogen bond. This may arise due to the free OH group, free amino group or free acid group. సో మెయిన్ గా దేని వల్ల వస్తుంది, అది ఫ్రీ OH గ్రూప్ వల్ల, ఫ్రీ ఎమినో గ్రూప్ వల్ల, ఫ్రీ యాసిడ్ గ్రూప్ వల్ల హైడ్రోజన్ బాండింగ్ అని ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ సచ్ యాజ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఎప్పుడు కూడాను హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ అయినటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ కి అలాగే హైడ్రోజన్ కి మధ్యలో ఏ బాండ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కమింగ్ టు సెకండ్ టైప్, అయానిక్ బాండ్ ఆర్ సాల్ట్ ఆర్ డైపోలార్ బాండ్. These are formed between positively and negatively charged ions present on the side chains. ఎలా ఫామ్ అవుతున్నాయి, అయానిక్ బాండ్స్ అంటున్నాం కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ NH3+ అయాన్స్ అండ్ CO-. సో థర్డ్ టైప్ వచ్చేసి డైసల్ఫైడ్ బాండ్స్ అనమాట. ద లింకింగ్ ఆఫ్ 2 పెప్టైడ్ చైన్స్ డ్యూ టు ద ఆక్సిడేటివ్ కప్లింగ్ ఆఫ్ 2 SH గ్రూప్స్ టు ఫామ్ SS బాండ్. 2 పెప్టైడ్ చైన్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. సో ఆక్సిడేటివ్ కప్లింగ్ అనేది జరుగుతుంది, 2 SH గ్రూప్స్ అనేవి కలిసి 2 SS బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. సో అందులో సల్ఫైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి డైసల్ఫైడ్ బాండ్స్ అని అంటున్నాం వీటిని. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ టైప్, హైడ్రోఫోబిక్ బాండ్స్. So these are generally takes place between hydrocarbon like side chains. హైడ్రోజన్ అండ్ అయానిక్ బాండ్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే హైడ్రోకార్బన్ లైక్ సైడ్ చైన్స్ హైడ్రోజన్ కి, అలాగే అయానిక్ బాండ్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్. దీస్ రిమైన్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఎక్స్టీరియర్ సైడ్ ఉంటాయి. సో దట్ ప్రోటీన్స్ మే ఇంటరాక్ట్ విత్ యాక్వేస్ ఎన్విరాన్మెంట్. సో ఈ హైడ్రోఫోబిక్ బాండ్స్ ఫామ్ చేసుకున్నటువంటి ప్రోటీన్స్ అనేవి యాక్వేస్ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్షన్ చూపిస్తూ ఉంటాయి. సో చూడండి ఇందులో థర్డ్ టైప్ ఫోర్త్ టైప్ అంటే డైసల్ఫైడ్ అండ్ హైడ్రోఫోబిక్ బాండ్స్ ఆర్ వాటర్ ఇన్సాల్బుల్ గా ఉంటాయి. సో దే రిమైన్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద మాలిక్యూల్, ఇంటీరియర్ సైడ్ లో ఉంటాయి. The tertiary structure of proteins shows 2 shapes. These are fibrous and globular. మెయిన్ గా టెర్షియరీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ షేప్స్ ని చూపిస్తుంది, ఒకటి ఫైబ్రస్ ఇంకోటి గ్లోబులర్. సో అందులో ఫైబ్రస్ ప్రోటీన్స్ చూద్దాము. దీస్ పొసెస్ లార్జ్ హెలికల్ కంటెంట్. ఎలా ఉంటాయి, హెలికల్ షేప్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ రిజిడ్ అండ్ హ్యావింగ్ రోప్ లైక్ స్ట్రక్చర్. చాలా గట్టిగా ఉంటాయి, అలాగే రోప్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసుకుంటాయి. కమింగ్ టు ఇట్ స్ట్రక్చర్ చూడము, మొత్తం 4 టైప్స్ ఆఫ్ బాండ్స్ ని ఇందులో చూపించారు. సో హైడ్రోజన్ బాండింగ్ అంటే హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ కి హైడ్రోజన్ కి మధ్యలో ఫామ్ అయింది. తర్వాత సాల్ట్ లైక్ అంటే అయాన్స్ వల్ల ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా, CO- కి NH3+ కి మధ్యలో ఫామ్ అయింది. ఈ రెండు కూడా ఎక్స్టీరియర్ సైడ్ లో ఉంటాయి, యాక్వేస్ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ అయి ఉంటాయి. డైసల్ఫైడ్ అంటే అనుకున్నాం కదా, 2 సల్ఫర్ ఆటమ్స్ కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రోఫోబిక్ బాండ్స్ అంటే హైడ్రోకార్బన్ లైక్ సైడ్ చైన్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఇంటీరియర్ సైడ్ లో ఉంటాయి. మొత్తం 4 టైప్స్ ని ఈ విధంగా ఇండికేట్ చేయడం జరిగింది. సెకండ్ టైప్ వచ్చేసి గ్లోబులార్ ప్రోటీన్స్. ద గ్లోబులార్ ప్రోటీన్స్ హ్యావ్ పెప్టైడ్ చైన్స్ హెల్డ్ పార్ట్లీ యాజ్ హెలిక్సెస్ అండ్ పార్ట్లీ ఫోల్డెడ్ అబౌట్ రాండమ్ టు గివ్ ద మాలిక్యూల్ ఆ స్పెరికల్ షేప్. గ్లోబులార్ ప్రోటీన్స్ అనేవి సో ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి పెప్టైడ్ చైన్స్ అని హెలికల్ గా ఉంటాయి, అలాగే ఫోల్డింగ్ స్ట్రక్చర్ లో ఉంటాయి. సో స్పెరికల్ షేప్ ని చూపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి క్వాటర్నరీ స్ట్రక్చర్.
So it is a fourth level protein structure and refers to the degree of aggregation of protein units. Fourth level protein structure ఎలా ఉంటాయి, డిగ్రీ ఆఫ్ అగ్రిగేషన్ మొత్తం అంతా కూడా కలిసిపోయి ప్రోటీన్ యూనిట్స్ అన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయి అన్నమాట క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ఈ క్వాటర్నరీ స్ట్రక్చర్ గురించి ఇంకా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాని యొక్క షేప్ని కరెక్ట్గా ఇవ్వడం జరగలేదు. మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది, డిగ్రీ ఆఫ్ అగ్రిగేషన్ ఆఫ్ ప్రోటీన్ యూనిట్స్ అనమాట. మొత్తం అన్నీ కలిసిపోయి అగ్రిగేట్ అయిపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. సో థ్యాంక్ యూ ఆల్.